వెల్కమ్ టు 9 వైబ్స్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సీఎం జగన్ నివాసం వద్ద మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. సీఎం ను కలిసేందుకు ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలకు వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద ఎదురు చూశారు. సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని అన్నారు. ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని సీఎం కు చెప్పేందుకు వచ్చానని చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ఈ రోజు మొత్తం వేచి చూస్తానని తెలిపారు. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని, లేకపోతే శపిస్తానని అన్నారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కేఏ పాల్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలను కూడా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ మళ్లీ పెరుగుతుందని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. బంగవీటి రంగాను చంపిన పార్టీలో కలవకూడదని జనసేన అధినేతను అభ్యర్థించారు. తనపై విషప్రయోగం చేసిన దేవుడి దయతో, డాక్టర్ల సాయంతో ఆరోగ్యంగా బయటపడ్డానని చెప్పారు. విష ప్రయోగంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.